అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్‌కి అనేది మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే. ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగా ఏడ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరిని హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. అలాగే మొన్న శనివారం మేము రిలీజ్ చేసిన వీడియోకి మీరు ఇచ్చిన స్పందన బట్టి, మీరు చూపించిన ప్రేమను బట్టి ఒక దైవజండుగా నా హృదయంలో చాలా సంతోషం ఉంది. సమస్త మహిమ ఘనత దేవునికే చెందునుగాక. ఈ కడవరి దినాల్లో ఇంత చక్కటి కుటుంబాలను, ఇంత మంచి సహవాసాన్ని ప్రభు మాకు ఇచ్చినందుకు నేను ప్రభుని ఎంతగానో మహిమపరుస్తున్నాను. ఒక దైవజండుగా నా కోరిక అంతా ఒకటే. ఏ వాగ్దానం అయితే మీరు ప్రభు దగ్గర పొందుకున్నారో ఆ వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చి నూరంతల ప్రతిఫలాలు మీరు మీ కుటుంబాలు అనుభవించునుగాక. గొప్ప సాక్షులుగా దేవుడు మిమ్మల్ని నిలబెట్టునుగాక. ఆమేన్. మరొకసారి థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు ఈ వీడియో చూస్తున్న మీలో చాలామంది ఇలా బాధపడుతున్నారు. అయ్యా, మా ఇంట్లో నాకు విలువ లేదు, నేను పనిచేస్తున్న ప్రాంతంలో విలువ లేదు, నేను మా ఇంట్లో పెద్దదాన్ని అయినా కానీ నా మాట అసలు ఎవరు పట్టించుకోవట్లేదయ్యా, నా మాటని విలువ లేకుండా తీసేస్తూ ఉన్నారు, నన్ను ఎక్కడన్నా చూసినా కనీసం నా ముఖం కూడా చూడకుండా పక్కకు తిప్పేసుకుంటున్నారు, అసలు నేనేం కీడు చేశానని, ఇంకెందుకయ్యా అవసరం తీరిపోయాక మనుషులు అలా వదిలేస్తారు అని గుండెలు బాదుకొని చాలామంది ఏడుస్తూ ఉంటారు. ఇప్పుడు కుటుంబ వ్యవస్థలు ఎట్లయిపోయిందంటే భర్త భార్యకి విలువ ఇవ్వట్లేదు, భార్య భర్తకు విలువ ఇవ్వట్లేదు, పిల్లలు తల్లిదండ్రులకు విలువ ఇవ్వట్లేదు. ఇలాంటి క్లిష్టమైన తరుణాల మధ్యన మనం బ్రతుకుతున్నాం. అప్పుడు మనలో చాలామంది ఏమనుకుంటున్నారంటే, ఇంక విలువ లేదు కదా, ఇంకెందుకు బ్రతకడం, ఇంక విలువ లేదు కదా ఈ గృహంలో ఎందుకు ఉండడం, ఇంక విలువ లేదు కదా ఈ ఉద్యోగంలో నేనెందుకు ఉండాలని రకరకాల ఆలోచనలు మీకున్నాయి. కానీ కంగారు పడకండి. మనుషుల మనసు ఎప్పుడు అలాగే ఉంటుంది. మనుషుల మనసు ఎలా ఆలోచిస్తుందంటే, వారికి ఘనమైన వారు కావాలి, మంచి బంగారం పెట్టుకొని మంచి సూటు బూటు వేసుకొని ఒక పెద్ద కారులో దిగితే వారు పక్కన కూర్చోడానికి ఇష్టపడతారు. వారు చెడ్డవారని తెలిసినా, వారు త్రాగుబోతులని తెలిసినా, వారు వ్యభిచారులని తెలిసినా వారి దగ్గర డబ్బు ఉంది కాబట్టి వారిని ప్రేమించడానికి ఇష్టపడుతూ ఉంటారు. అందుకే కొంతమంది రాజకీయవేత్తలు కూడా తప్పుడు ఆలోచన కలిగి ఉన్నారని తెలిసినా, వారు మోసగాళ్ళని తెలిసినా, వారు లంచాలు తీసుకుంటారు, వారు అన్యాయం చేస్తారని తెలిసినా, వారికి త్రాగుడు, సిగరెట్ కాల్చే అలవాట్లు, మిగతా అన్ని అలవాట్లు ఉండినాయని తెలిసినా, వారు వ్యభిచారులని తెలిసినా, వారికి మనుషులు చాలా విలువడం గల కారణం ఏంటో తెలుసా? వారి దగ్గర పదవి ఉంది కాబట్టి. మనుషుల మనసు ఎప్పుడు ఇంతే. వారికి ఘనమైన వారు కావాలి, వారికి అందంగా ఉండేవారు కావాలి, వారికి డబ్బున్నవారు కావాలి, వారికి పేరు ప్రఖ్యాతలు వెళ్ళిన వారు కావాలి. కొంతమందికి క్యారెక్టర్ లేకపోయినా, ఫర్ ఎగ్జాంపుల్ సినిమా యాక్టర్లను చూడండి, అయినా కానీ మనుషులు వారిని అభిమానిస్తూ ఉంటారు, వారికి విలువనిస్తూ ఉంటారు. కానీ నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా బ్రతికిన వారికి మనుషులు విలువ ఇవ్వరు. కొన్నిసార్లు దుఃఖముతో నింపబడిన మనకి మన కుటుంబం విలువ ఇవ్వదు. మనం కన్నీరు కారిస్తే ఆ కన్నీటికి కొంతమంది విలువనివ్వరు. కానీ ప్రతి సంగమా, గుండెల మీద చేతులు వేసుకొని చెప్తున్నాను, మనుషులు మనల్ని తృణీకరించిన దేవుడు మనల్ని ఎప్పటికీ విడిచిపెట్టే దేవుడు కాదైనా. దేవుని వాక్యంలో చాలా అద్భుతమైన మాట, కీర్తనల భాగం 34 కీర్తన 18వ మాట చదవగలిగితే, విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. ఈరోజు ఏ హృదయం అయితే దుఃఖము చేత నింపబడున్నారో నా ప్రభు మీకు సమీపంగా ఉన్నాడు. మీ దుఃఖాన్ని చూసి, మీకున్న సమస్యలు చూసి మనుషులు మిమ్మల్ని విడిచిపెట్టి ఉండొచ్చేమో. మీ దగ్గర ఇంకా బలము లేదని, మీ దగ్గర ఇంకా అందము లేదని, మీ దగ్గర ఇంకా ఆరోగ్యం లేదని చాలామంది మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి ఒక విలువలేని దానిగా, ఒక విలువలేని వాడిగా మిమ్మల్ని చూస్తున్నారేమో. కానీ కంగారు పడకండి, మీ విరిగిన హృదయాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. మీరెంతైతే కన్నీరు కారుస్తున్నారో దేవుడు చూస్తున్నారు. ఏ శోధనల మధ్యనైతే మీరు ఒంటరిగా ఇరుక్కుపోయారో ఆ పరిస్థితుల నుండి నా ప్రభు మిమ్మల్ని విడిపించబోతున్నాడు. ఎందుకంటే మనుషులు తృణీకరించిన వారినే దేవుడు లేవనెత్తుకొని వారందరికీ బుద్ధి చెప్పడానికి దేవుడు మిమ్మల్ని వాడుకుంటారు. అందుకే బలవంతులను సిగ్గుపరచుటకు దేవుడు బలహీనులను వాడుకుంటాడు. జ్ఞానవంతులకు బుద్ధి చెప్పుటకు దేవుడు జ్ఞానము లేనంటి వారిని వాడుకుంటారు. ఈ విలువలేని పాత్రలకు విలువిచ్చేది ఆయనే. నేను ఎప్పుడు ఈ మాట చెప్తూ ఉంటాను, చిరిగిపోయిన వస్త్రాలు, విరిగిపోయిన వస్తువులు, విరిగిపోయిన మనస్సు కలిగిన మనుషులు అంత సాధారణంగా ఇష్టపడరు. కానీ ఈ విలువలేని వాటికి విలువ తేవడానికి దేవుడు వారికి సమీపంగా ఉంటాడు. దేవుడు వారి కన్నీటిని చూస్తాడు, వారి కన్నీటిని దేవుడు నాట్యముగా మారుస్తాడు. అందుకే దావీదు మహాభక్తుడు అనుభవంతో రాశాడు, ప్రియ సంగమా, 2014 నాకు బ్లడ్ క్యాన్సర్ ఉందని తెలిసిన తర్వాత నేను జనవరి 13, 2014 రాత్రి 12కి CMC వెల్లూరుకి వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మరుసటి రోజు వైద్యులు నాకు బ్లడ్ క్యాన్సర్ ఉందని చెప్పారు. ఇదే చేతులతో నేను చనిపోతే ఎవరికి సంబంధం లేదని సంతకాలు పెట్టిన రోజు అది. దుఃఖము చేత నింపబడ్డాను. నా బాధని నా స్నేహితులతో పంచుకుందామని ఫోన్ ఓపెన్ చేసి చూసుకునేసరికి ఒక్కడు కూడా, అన్నా నువ్వు బ్రతుకున్నావా,
అన్నా నువ్వు భోజనం చేసావా అని ప్రేమతో మాట్లాడిన వారు ఎవరు లేరు. అప్పటిదాకా నాకు బలం ఉన్నప్పుడు, అప్పటిదాకా నాకు పదవి ఉన్నప్పుడు నేను ఈస్ట్ కూడా అవరి స్టూడెంట్ చేసి కన్వీనర్గా చేశాను. అప్పుడు అందరూ నన్ను చాలా ప్రేమించారు. కానీ నేను మరణ పడకలోకి వచ్చిన తర్వాత వారందరినీ నన్ను విడిచిపెట్టగా ఒంటరిగా మార్చబడ్డాను. దుఃఖం వచ్చేసింది. ఇంకా నా జీవితం ఎవరికి అక్కర్లేదన్నమాట. ఇంకా నా బ్రతుకంతా ఎక్కడ అయిపోయిందని చివరి ఆలోచనలు వచ్చేసాయి. నేను చనిపోతే నన్ను సమాధి పెట్టిలో తీసుకెళ్తారా? నేను చనిపోతే శ్మశానం దాకా నా స్నేహితులందరూ వస్తారా? నా బంధువులు నా మీద పడేడిస్తారని చివరి ఆలోచనలతో గుండెలు బాదుకుని ఏడుస్తున్నప్పుడు మా తల్లిగారు ప్రభు సువార్త చెప్పారు. ఒక చిన్న బైబిల్ని గుండెల మీద పెట్టుకుని ప్రార్థన చేశాను. ప్రభా, ఇంకా నా జీవితం అయిపోయింది. నువ్వే గనక దేవుడు అయితే ఒకసారి నాతో మాట్లాడు ప్రభా అని హృదయంలో నుంచి ప్రార్థించగా ఈ విరిగిపోయిన జీవితంతో ఆయన మాట్లాడారు. నా హృదయానికి ఎంత సంతోషమో తెలుసా? నేను ప్రార్థించడం ఒకటి ఆలస్యము, దేవుడు నా పక్కనే ఉండి నా ప్రార్థన విన్నాడు. ఆయన నాకు స్పందించాడు. ఆయన తిరిగి నాతో మాట్లాడారు. ఈ విలువలేని పాత్రకి దేవుడు తిరిగి మరలా విలువిచ్చాడు. ఈ పాపపు ఊబిలో చిక్కుకుపోయిన నేను, ఈ మరణపు అంచుల దాకా వెళ్ళిపోయిన నన్ను నా ప్రభు రక్షించి ఎక్కడైతే విలువను కోల్పోయానో అక్కడే దేవుడు విలువను దయచేశాడు. అప్పుడు నా హృదయానికి అనిపించింది ఏంటి తెలుసా? నేను మనుషులకు అక్కర్లేదేమో కానీ నా ప్రభుకి నేను కావాలి. ఈరోజు ప్రియ సంగమా, ఈ వీడియో చూస్తున్న మీ జీవితంలో చాలాసార్లు నేను ఎవ్వరికీ అక్కర్లేద్దయ్యా అనుకుంటున్నావేమో. ఈ వీడియో ద్వారా ప్రభు నీతో మాట్లాడుతున్నారు. నువ్వు దేవునికి కావాలి. దేవుడు నిన్ను నిలబెడతాడు. దేవుడు నిన్ను ప్రత్యేకమైన సాధనంగా వాడుకుంటాడు. ధైర్యంగా ఉండండి. దేవుని వైపు చూడండి చాలు. దేవుడు మీకు గొప్ప కార్యాలు జరిగించడానికి ఒక నూతన ప్రణాళికను సిద్ధం చేస్తున్నాడు. మీ కన్నీరంతా దేవుడు రాబో దినాల్లో ఆనంద బాష్పాలుగా మార్చబోతున్నాడు. ఎందుకంటే నువ్వు ప్రభుకు కావాలి. నువ్వు దేవునికి అవసరం. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ.